ఈరోజు ఇప్పుడు మీరు తర్వాత మొబైల్ ఓపెన్ చేసినా కనిపిస్తుంది. ఒక మాట కూడా తట్టుకోలేనంత వీక్‌గా తయారు చేస్తున్నాం. ఎగ్జాక్ట్‌లీ. రోజు పేపర్‌లో అవే చావు వార్తలు ఏస్తున్నామంటే, ఏముందిరా పేపర్ ఎప్పుడు చావు వార్తలు వచ్చేవే అని ఎంత కామన్ అయిపోతుందో. మెంటల్ ప్రాబ్లం అనేది ఫిజికల్ ప్రాబ్లం కంటే కూడా వెరీ డేంజరస్. మన సోషల్ మీడియాలో వచ్చే వీడియోల కింద అమ్మాలి బూతులు తిడుతూ అసలు వాడికి సంబంధమే ఉండదు వీడియోతో కానీ వాడితో కానీ. నిజంగా వాడు ఏం చేసేది ఉండదు. కానీ ఆ కింద తిట్టువాడు ఎంత అగ్రెషన్ ఉందో చూడండి పబ్లిక్‌లో. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెర్నేటి గారు. హాయ్ అండి, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ. సో మీ మోటివేషనల్ స్పీచెస్ తోటి అండ్ మీ మోటివేషనల్ సజెషన్స్ తోటి నిజంగా చాలా మందికి అంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది, లైఫ్లో మనం ఎలా బిహేవ్ చేస్తాం అనే దాన్ని బట్టే మన లైఫ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో చాలా మంది స్టూడెంట్స్కి కానీ చాలా మంది అంటే లైఫ్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మీ స్పీచెస్ తోటి అదే మీ వీడియోస్ తోటి వాళ్ళు ఒక అంటే మనం ఏం చేయాలి అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కానీ వెరీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మధ్య ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఇంకా చాలు ఈ స్టోరీలన్నీ అయిపోయి ఇక చెయ్యాలి మేము లైఫ్ లో ఏదైనా నిజమే. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మోటివేషన్ అనేది ఓ సినిమాకి వెళ్తాం, బిజినెస్ మ్యాన్ రేపటి నుంచి ఐఎమ్ ద హీరో నా సినిమాకి, నా గోల్ ఇక నుంచి 20 మైల్స్ కాదు 30 మైల్స్ అయ్యి అంతే. మార్నింగ్ నిద్ర లేవగానే మళ్ళీ మూడే తెల్లారిందా. సో అంటే మన ఎనర్జీస్ కానీ అవన్నీ ఆ టైం వరకే ఉంటుంది. బట్ నెక్స్ట్ డే అది కంటిన్యూ అవ్వట్లేదు. ఎప్పుడు ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎప్పుడు అంతే. బయట నుంచి ఏదైనా మోటివేట్ అయ్యి వస్తుంది అంటే అది కొంచెం వరకే మనం పుష్ చేస్తుంది. ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి. నా ఎంటైర్ పర్పస్ అది. ఎవడో నిన్ను మోటివేట్ చేయకూడదు. ఇంకా ఒకసారి నా దగ్గరకు వచ్చేసి వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ నా అవసరం రాకూడదు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ మై ఎంటైర్ పర్పస్. అందుకే నేను వీడియోలో కూడా చెప్తుంటా, ఇంకా నా దగ్గర రావాల్సిన అవసరం లే, ఈ వీడియోలో క్లారిటీగా విని మీరు ఫాలో అయిపోతే చాలు. ఎందుకంటే ఇట్ ఈస్ అవైలబుల్. ఇప్పుడు ఈ రోజుల్లో బయట మోటివేషన్ ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. మనం యూ కెన్ ఆస్క్ యువర్ గూగుల్ ఏం చేయాలి నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్న, వాట్ షుడ్ ఐ డు అంటే చెప్పేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద లక్కీ జనరేషన్. అసలు చాట్ జీపీటీ అలాంటి దాన్ని కూడా మిస్యూజ్ చేసే బ్యాచ్ ఉన్నారని నా బాధ. ఏంటంటే మంచి టెక్నాలజీ ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఈ రోజుల్లో వేదములు అని గూగుల్ కి చెప్పినా నేర్పించేసే అంత టెక్నాలజీ పెరుగుతోంది. అఫ్ కోర్స్ దానికి సాధన, దానికి ఒక నిర్దిష్ట రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ తెలుసుకోవాలి అని జిజ్ఞాస ఉన్నవాడికి దొరుకుతుంది మ్యాటర్. అది వెరీ ఇంపార్టెంట్. అది వదిలేసి మిస్లీడ్ చేస్తూ ఏమేమో వచ్చేసి ఏమేమో మాట్లాడుకుని దాన్ని తప్పుదారి తీసుకెళ్తున్నారే యూత్ కానీ, నిజంగా ట్రబుల్లో ఉన్నవాడు కానీ. సూసైడ్లు, డిప్రెషన్స్, వరీస్ ఇవి పెరిగిపోతున్నాయి. అండ్ మోస్ట్ కంఫర్టబుల్ జనరేషన్. మన నీళ్లు తెచ్చుకోవాలన్నా కూడా ట్యాంకర్ల వైపు పరిగెట్టిన రోజులు, మన ఇలా పంపులు కొట్టి నీళ్లు తెచ్చుకున్న అంతా చూసొచ్చి ఇప్పుడు హాయిగా ఉన్న జనరేషన్ని కూడా ఎందుకు స్పాయిల్ చేస్తున్నాము అనే ఒక దాంట్లోంచి ఐ హ్యాడ్ టు ఏదో చెప్పాలి. నాకు తెలిసి మీరు మోటివేషన్స్ స్టార్ట్ చేశాక ఫిజికల్ ప్రాబ్లం తోటి, ఎందుకంటే మీరు ఒక డెంటల్ డాక్టర్. సో దాంతో అంటే ఫిజికల్ ప్రాబ్లం తో మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళకంటే నాకు తెలిసి వీళ్ళే ఎక్కువ మంది వస్తుంటారు. మెంటల్లీ వీఆర్ డిస్టర్బ్డ్. అండ్ మెంటల్ డిస్టర్బెన్స్ ని అవగాహన చేసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే అసలు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని తెలియక వాళ్ళు సఫర్ అయ్యి, ఫ్యామిలీని సఫర్ చేసి, పిల్లల్ని సఫర్ చేసి, ఇంటికి రాగానే ఇట్లా కోపంగా ఉంటాడు, ఎవరితో పలకరించి మాట్లాడలేడు, ఏది మాట్లాడినా వైఫ్ మీద పిల్లల మీద అరుస్తూ ఉంటాడు. వాడికి నిజంగా నాకు సమస్య ఉందిరా, నేను ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నాను, ఎందుకు ఇంత రెస్ట్లెస్గా ఉంటున్నాను ఆలోచనలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. వాడు తాగేసి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చి కొడతాడు, ఎందుకురా అంటే తెలియకుండా ఉన్నారు. బేసికలీ ఈ మధ్యకాలంలో సోషల్ నెట్వర్క్ వచ్చాక ఓటీటీస్ కానీ అండ్ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ చూడడం అలవాటు అయ్యాక నేను గమనించింది ఏంటంటే కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఒక పిల్లోడు ఒక రూమ్లో ఉండి ఒక గంట సేపు 2 గంటల సేపు రెగ్యులర్ యాక్టివిటీని బ్రేక్ చేశాడంటే ఆ ఫ్యామిలీ చాలా ఆలోచించేస్తుంది, ఏదో జరిగిపోతుంది, వీడికి ఏదో ప్రాబ్లం ఉంది, అదొక డిస్కషన్ అయ్యి ఆ పిల్లలకి ఏం చేయాలని. బట్ మన ఇండియాలో ఉంటే ఉండని, రేపటి కరుపు కాలేక మళ్ళీ వస్తాడు. ఈ నేచర్ తోటి ఒక అంటే
మెంటల్ ప్రాబ్లం అనేది ఫిజికల్ ప్రాబ్లం కంటే కూడా వెరీ డేంజరస్. డేంజరస్ అని తెలియట్లేదనే బాధ. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవును, అయిపోతుంది. అవును. వాళ్ళని ఏమనకూడదు, కింద పడేసినా కానీ ఓ, ఎందుకు కింద పడేసాం అనకూడదు. అనుకో. అలా పడేయకూడదు నాన్న అంటే వాళ్ళు ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఇది తప్పు అనేది. ట్రూ పాయింట్ ఇది. నేను ఎక్కడ మాట్లాడినా చెప్పాలనుకున్నానంటే, ఒక జనరేషన్ ని ఒక మాట కూడా తట్టుకోలేనంత వీక్ గా తయారు చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వచ్చే మానసిక ప్రాబ్లమ్స్ అన్ని కూడా అలాంటివే. అండ్ వాళ్ళు ఎక్కడ తీరుస్తున్నారు తెలుసా ఆ మాట? నేను అనేది ఎవడు వినట్లే కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వీడియోల కింద అమ్మాలి బూతులు తిడుతూ, అసలు వాడికి సంబంధమే ఉండదు వీడియోతో కానీ వాడితో కానీ. ఎగ్జాక్ట్లీ. నిజంగా వాడు ఏం చేసేది ఉండదు, కానీ ఆ కింద తిట్టువాడి ఎంత అగ్రెషన్ ఉందో చూడండి పబ్లిక్ లో. రీసెంట్ గా ఒక వీడియో చేశాను అన్నమాట. దాంట్లో తను సంక్రాంతి గురించి చెప్తూ ఇట్లా దీంట్లో కజ్జికాయలు అంటారు అనగానే ఇక్కడ తెలంగాణలో అలా అనర్రా అంట కమెంట్ పెట్టాడు. హౌ దే బిహేవ్ అనేది చూసినప్పుడు నిజంగా చాలా సోషల్ మీడియా అగ్రెషన్ పెరిగిందండి. చాలా అంటే దీన్ని కంట్రోల్ చేసే పాపులేషన్ లేకనా, మన కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ లేకనా, ఎందుకు జరిగిందో కానీ సోషల్ మీడియాలో ఫైటింగ్, సోషల్ మీడియాలో అగ్రెషన్, అండ్ వీళ్ళు ఏమీ చేయలేక, అంటే వీళ్ళు నిజంగా దిగి ఏదైనా ఒక డిస్కషన్ లాగా, ఒక సొల్యూషన్ లాగా, దీన్ని ఒక వాదముగా తీసుకెళ్ళాలి అనే వాళ్ళు సపరేట్ ఉంటే, అలా కాకుండా ఊరికి తిట్టడానికి అగ్రెషన్ పెంచుకుంటూ, నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఇది బికాజ్ నేను ఎమోషనల్ థెరపీ ఇవన్నీ చదివి ఉన్నాను కాబట్టి సైకలాజికల్గా వాళ్ళు ఉన్న పరిస్థితి, అంటే నేను ఏం అనలేడు కాబట్టి, ముందు లేడు కాబట్టి ఏదైనా వాగచ్చు, నువ్వేంట్రా నీ సంగతి చెప్తారా, ఇలాగా వెరీ రాంగ్గా పబ్లిక్ మారుతున్నారు. ఎంతమంది ఫ్యామిలీ సఫర్ అవుతుంది తెలుసా వీడి యొక్క ఆవేశం వల్ల, వీడి యొక్క నేను మాత్రమే కరెక్ట్ అనే ఒక మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు నిజంగా బర్డెన్ టు ఫ్యామిలీ. ఒక సొసైటీకి, ఒక ఫ్యామిలీకి ఒక బర్డెన్. వాళ్ళు ఏమి చెయ్యలేరు, అరుస్తారు, తిడతారు, ఇది కరెక్ట్, దీనికి ఇది రెఫరెన్స్, ఇదిరా అని చూపించలేకుండా ఉంటారు. సో ఇలాగ మనం ఒక జనరేషన్ని తప్పు ట్రాక్లోకి తీసుకెళ్తున్నాము. వేర్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అబ్సెషన్లోకి ఒక సైడ్, లేకపోతే నో కంపారిజను, పిల్లల్ని గాజు బొమ్మల్లా పెంచాలి, బ్యాగులు వేసుకోకూడదు అని ఒక టైప్. తర్వాత ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్గా ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, అండ్ ఎక్కడ పడితే అక్కడ క్రైమ్ గురించి వీడియోలు, మీరు ఈ సిరీస్లు చూస్తే సెక్స్ కానీ, క్రైమ్ వీడియోస్ కానీ, క్రైమ్ మాటలు కానీ, బూతులు కానీ, ఇవి కామనైజ్ చేస్తారు. వర్స్ట్ పార్ట్ అది డీసెన్సిటైజేషన్ అని. రోజు పేపర్లు అవే చావు వార్తలు వేస్తున్నామంటే ఏముందిరా పేపర్ ఎప్పుడు చావు వార్తలు వచ్చేవే అని ఎంత కామన్ అయిపోతుందో, అలాగే ఇప్పుడు పిల్లల ఫోన్లలోకి కూడా ఈ బూతులు, ఎఫ్ వర్డ్లు కానీ, సి వర్డ్లు కానీ నార్మల్ చేస్తున్నారు. ఈ నార్మల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కామన్ ఒక ఏజ్ లో రేపు చేయడం అంటే కామనే అనేటట్టుగా చేస్తారేమో అని భయం. చిన్నప్పుడు నేను చదివేటప్పుడు క్రైమ్ది అప్పుడెప్పుడో ఒకటి చదివాను. అంటే మన కంట్రీస్లో కాదు, బయట కంట్రీస్లో వాడు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ చంపేసి బాడీని చిప్స్ లా చేసి ఫ్రై చేసుకుంటూ ఒక 10 రోజులే తిన్నాడట. ఇలా కొన్ని విన్నాను. ఈ రోజు ఇప్పుడు మీరు తర్వాత మొబైల్ ఓపెన్ చేసినా కనిపిస్తుంది, ఒక హస్బెండ్ మన ఇండియాలో వాడు భార్యను చంపేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఉడకబెట్టి ఆ బాడీని తీసుకెళ్ళి సముద్రంలో. అంటే మీరు అన్నట్టు నాట్ ఓన్లీ కల్చర్ అడాప్షన్, వాళ్ళ బిహేవియర్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. మీరు అన్నట్టు దీని రిఫ్లెక్షన్స్ ఇవే అవుతాయి అలా. బికాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని అనుకున్నా, బికాస్ ఆఫ్ ఆ మానసిక నియంత్రణ లేకపోవడం. అందుకే ఒకప్పుడు ఆపేవారు మనకి 18 ఏళ్ళు 25 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించండి రా, 25 years వరకు నీకు మ్యారేజ్ అనేది ఒక స్టేజ్ వస్తుందిరా, చేస్తాము, అంతవరకు నువ్వు ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్, ఆన్ యువర్ ఇంప్రూవ్మెంట్, ఆన్ యువర్ బాడీ అని మనకు నేర్పించేవారు. అది పోయి టెక్నాలజీ పేరు చెప్పుకుని, లేకపోతే అడ్వాన్స్మెంట్ పేరు చెప్పుకుని తప్పుదారి పట్టకూడదు అనే మానసిక గ్రోత్ వచ్చేదాకా పిల్లల్ని అట్లా ఎంకరేజ్ చేయకూడదు. ఎలా అయిపోతుందంటే ఇప్పుడు మనకి ఒక టైం పీరియడ్ మీరు గమనించారో లేదో, ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనేదే సినిమా సబ్జెక్ట్. ప్రతి సినిమాలోనూ హీరో హీరోయిన్ లేచి వెళ్ళిపోవాలి, లేకపోతే పారిపోవాలి. ప్రేమ పావురం, ప్రేమ పక్షి, ప్రేమ అన్నీ ప్రేమలే ఒక జనరేషన్ అంతా కదా. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే అలా రిపీట్ చేశాము కాబట్టి ప్రేమ కోసం పారిపోయే బ్యాచ్ తయారవుతారు. పిల్లల చేతుల్లో ఫోన్లలోకి క్రైమ్ వెళ్తోంది, వైలెన్స్ వెళ్తోంది,
అండ్ అన్నెసరీ పాన్ కంటెంట్ వెళ్తోంది, మనం ఆపాలి, పిల్లలకు అవసరం లేదు అట్ దట్ స్టేజ్ అనేది. వై ఆర్ వి అనేబుల్ టు టెల్ దిస్? మనం ఓపెన్గా అలాంటి మాట్లాడలేం తెలుసా. ఎవడైనా సరే ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా మాట్లాడచ్చు. ఒక మంచి చెప్దాం అనేసరికి వాటిని అగెయిన్స్ట్గా చేసేసి నీకేం తెలుసు, నువ్వేం తెలుసు అని తప్పుదారి పట్టిస్తూ మన కల్చర్ని, మన సిస్టమ్ని మనకే వీక్గా చూపిస్తున్నారు. విచ్ ఐ ఫీల్ సో సాడ్. ఇది ఆగాల్సిందే. అండ్ నాకు తెలియదు నేను ఒక్కడిని ఎంత చేయగలను, బట్ ఇది జరగాలి. ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఎవరో తిడతారని ఎవరో ఒకళ్ళు అంటారని, కానీ చెయ్యాలి. సో అంతగా అడిక్ట్ అయిపోయారు. అబ్సల్యూట్లీ. మైండ్ సెట్ కూడా డైవర్ట్ చేస్తుంది పేరెంట్స్ని. మేము అప్పుడు కష్టంతో బతికాం. ఓ బుక్ కొనాలంటే మా నాన్న అడిగితే ఎప్పుడు నా పిల్లోడికి అలా ఉండకూడదు, ఆడు అడక్క ముందు ఒక బుక్ అడిగితే 10 బుక్లు ఇచ్చేసేయడం. అంటే ఎంత అవసరమో అంత అనేదాన్ని మించిపోతుంది. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా, ఎన్ని కొత్త టెక్నాలజీలు, కొత్త ఆవిష్కరణలు జరిగినా నీ మైండ్ని కోఆపరేట్ చేయకపోతే అవుట్, గేమ్ ఓవర్. అందుకని ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేసుకుని వాళ్ళని ఒక ట్రాక్లో పెట్టగలిగితే చాలా చాలా మంచి రిజల్ట్స్. నెక్స్ట్ జనరేషన్ విచ్ వేరే కంట్రీస్తో పోలిస్తే మన భారతీయతకి ఉండే ఒక గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి. అబ్సల్యూట్లీ అట్ ఎవ్రీ స్టేజ్ అది కాపాడి తీరాల్సిందే. మరి అది ఎందుకు మిస్లీడ్ అయిపోతున్నామో, దాన్ని ఎందుకు అంత అగౌరవపరుస్తున్నాము? భారతీయత అనగానే ఒక టైప్ ఆఫ్ బ్యాడ్. ఎక్కడ ఐ థింక్ ఎక్కడా లేని బాధేమో, మన పాస్పోర్ట్ వదిలేసి వేరే పాస్పోర్ట్ కంట్రీకి వెళ్ళి తెచ్చుకోవాలి అనే ఆతృత మన వాళ్ళలో ఎందుకు డెవలప్ అయింది? మన భారతీయ కల్చరు మనది ఉండాలి అన్నది ఐ థింక్ మై స్ట్రాంగ్ బిలీఫ్. వేరే చోటుకి వెళ్తే తప్పు లేదు, కానీ మనది మర్చిపోకూడదు. మన సాధనలు కూడా తీసుకెళ్ళాలి, మన విద్యను అర్థం చేసుకోవాలి, అభ్యసించాలి. ట్రాక్ తప్పకుండా మంచిగా ఫిల్టర్ చేసుకుని, జ్ఞానంలో ఉండే గొప్పతనం అదండి. చాలా విషయాలు తెలుస్తుంటాయి, అందులో ఫిల్టర్ చేసుకోవాలి ఏది మనకు కావాలి, ఏది వద్దు, అండ్ డైలీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది నేను చెప్పిన మాట, బ్రూస్లీ చెప్పాడు. నీకు చాలా విషయాలు వస్తుంటాయి, అందులోంచి ఫిల్టర్ చేసుకోవాలి, నీకు కావాల్సింది ఉంచుకో, లేని పక్కన పడేసి రోజు దాంతో ప్లే విత్ ఇట్. 1000 కిక్స్ ప్రాక్టీస్ చేయి, కొత్త కిక్ ప్రాక్టీస్ 1000 సార్లు ఒకటే ప్రాక్టీస్ చేయి, కానీ పర్ఫెక్ట్గా చేయి. దాని ఆటోమేటిక్గా జరుగుతుంది లైఫ్లో. అది మనకి జిడ్డు కృష్ణమూర్తి చెప్పినప్పుడు వినలే, బ్రూస్లీ చెప్తే ఏనట్లే. ఈ జనరేషన్ వాళ్ళని తప్పుదారి పట్టించకుండా మనం కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ హరీష్ గారు ఫర్ యూజ్ఫుల్ సెషన్. థ్యాంక్ టు ద ఎంటైర్ సొసైటీ. యూ. దే విల్ అండర్స్టాండ్.